హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. దేనికంటే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరింది. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరింది అంటే ఇక అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండబోతోంది అని. అడ్వాంటేజ్ ఏ స్థాయిలో అంటే వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ రాబోతుంది అని. ఇది నేను వేమూరి రాధాకృష్ణ గారి ఆర్టికల్స్ని రెగ్యులర్గా చదువుతున్న ఒక పాఠకుడుగా వేస్తున్న అంచనా. ఆయన చాలా సందర్భాల్లో రాస్తూ వచ్చారు, చాలా వ్యాసాల్లో రాస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు అని. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ విభజన హామీలు ఇవ్వడంలో ఫెయిల్ అయింది అని. ఆంధ్రప్రదేశ్కు భారతీయ జనతా పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ద్రోహం చేసింది అని. ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిధులు ఇవ్వకుండా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మోసం చేసింది అని. వీటికి సంబంధించి నేను ఇప్పుడు చెప్పినవన్నీ చాలా తక్కువ రాశారు, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ వస్తోంది భారతీయ జనతా పార్టీ అని. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అంశంలో భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి మద్దతిస్తూ వస్తోంది అని. ఆంధ్రప్రదేశ్లో సంచలన కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డిని కేంద్రంలోని అదృశ్య శక్తి, డైరెక్ట్ కేంద్రం అనకుండా భారతీయ జనతా పార్టీలోని అదృశ్య శక్తులు కాపాడుతూ వస్తున్నాయని నేరుగా నరేంద్ర మోదీ టార్గెట్గా, అమిత్ షా టార్గెట్గా అనేక సందర్భాలలో వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు, వార్తలు రాస్తూ వచ్చారు. సో వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక బూతులాగా, ఒక భూతద్దంలో చూపించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాళ్ళందరినీ ఒక శత్రువులుగా చూపిస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాళ్ళంతా ద్రోహం చేస్తున్నారు అని చెప్తూ వచ్చారు. అంతేకాదు, పొత్తుకు సంబంధించిన వార్తలు వస్తున్న సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తుని తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు అంటూ ఆ పెద్ద మనిషి రాస్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నష్టం ఉంది అనే విషయాన్ని రాస్తూ వచ్చారు. నష్టం ఉన్నప్పటికీ తప్పక భారతీయ జనతా పార్టీ వైపు టీడీపీ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అని రాస్తూ వచ్చారు. నష్టం ఏంటి అంటే రాయలసీమ జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి ఉండదు అంటూ రాస్తూ వచ్చారు. రాయలసీమ జిల్లాల్లోని మైనారిటీలంతా వన్ సైడెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లేస్తే ఇక ఆ ఏరియా వైపు టీడీపీ చూసే పరిస్థితి ఉండదు అంటూ రాస్తూ వచ్చారు. సో రాష్ట్రంలోని మైనారిటీలు, క్రిస్టియన్లు వన్ సైడెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చేసినట్లు అవుతుంది టీడీపీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే అని రాస్తూ వచ్చారు. సో భారతీయ జనతా పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం టీడీపీ విజయం సాధించడానికి అడ్డంకిగా మారబోతుంది అని రాస్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఆయన రాసిన ఆర్టికల్స్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవచ్చు అని. యాజ్ ఫర్ హిమ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తాం. ముందుగానే విజయానికి సంబంధించిన శుభాకాంక్షలు చెప్దాం.